హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు కేంద్రం నుంచి మోడీ గారి నుంచి ఒక పథకం అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు క్షతగాత్రులకు 1,50,000 వరకు ఉచిత చికిత్స అయితే అందజేస్తారు. మనకైతే ఇది నేషనల్ హెల్త్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పథకం అయితే అమలు చేస్తున్నారు. మనకు సోమవారం రోజు గవర్నమెంట్ నుంచి అంటే కేంద్రం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వులో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏదైనా రహదారిపై వాహనం కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా అతని స్థాయి వర్గంతో సంబంధం లేకుండా ఈ నగదు రహిత చికిత్సకు అర్హులని రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే ఏదైనా వెహికల్స్ వల్ల ప్రమాదం జరిగితే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఒక్కో వ్యక్తికి 1,50,000. ప్రమాదం జరిగిన 7 రోజుల్లోపు మనకు చికిత్స అయితే తీసుకోవాలి. సాధారణంగా రోగులకు ట్రామా, పాలిట్రామా సేవలను అందించగలిగే అన్ని ఆసుపత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వుల్లో వివరించింది. ప్రమాదంలో దెబ్బతిన్న వ్యక్తి ఆసుపత్రిని తెచ్చిన వెంటనే వైద్య సేవలు అందాలి. మెరుగైన సౌకర్యాలు లేకపోతే తక్షణం మరో ఆసుపత్రికి తరలించాలి. దానికోసం ఆసుపత్రి వర్గాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందులో అన్ని సదుపాయాలు లేకపోతే ఆ హాస్పిటలే మళ్ళీ వేరే హాస్పిటల్కి అనేది షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన వైద్య సేవలు అందించిన ఆసుపత్రి దానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వ పోర్టల్లో అందించాలి. ఇది అప్డేట్ అన్నమాట. సో దీని పేరు ఏం పేరు అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్ 2025గా పేరు పెట్టారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్ స్కీమ్స్. వీడియోని లైక్ చేయండి, తనని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.